అది 2008 బీజింగ్ ఒలింపిక్స్ అంటే మనందరికీ తెలుసు. బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 100 మీటర్స్ హర్డల్ అంటే 100 మీటర్స్ దూరం పరిగెత్తాలి. మధ్యలో కట్టెలు పెడతారు తెలుసా, దాన్ని దుంకుతూ పరిగెత్తాలి. దాన్ని హర్డల్ రన్నింగ్ అంటారు. ఆ పరుగు పందెంలో ఫీమేల్స్ ఒక 7-8 మంది 10 మంది నుంచున్నారు ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి. దాంట్లో ఫేవరెట్గా ఎవరున్నారంటే అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఆమె పేరు లోలా జోన్స్. సో అందరి చూపులు లోలా జోన్స్ మీద ఉన్నాయి. ఆమె ఫేవరెట్. యుఎస్ఏ వాళ్ళు కూడా ఇంకా ఈమెకే మెడల్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో అక్కడున్న ఒలింపిక్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లోలా జోన్స్కే మెడల్ అని చెప్పారు. ఆ టీవీ చూయించే ఆయన కూడా ఆమెను ఫోకస్ చేశాడు. సో షీ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు విన్ ద గోల్డ్ మెడల్ అని అనుకున్నారు. సో ఎవ్రీబడి అందరూ రెడీ అయ్యారు. వాళ్ళందరూ కూడా పొజిషన్ తీసుకున్నారు. గన్ పేలింది. 100 మీటర్సే కాబట్టి త్వరగా ముగించబోతారు. చాలా కొద్ది దూరం కాబట్టి చాలా ఫాస్ట్గా పరిగెత్తాలి. అందరూ గన్ పేలగానే పరిగెత్తారు. లోలా జోన్స్ ఒక్కసారిగా అందరికంటే ముందుకెళ్ళిపోయింది. ఇంకా కొన్ని సెకండ్స్లో తాను చివరి హర్డల్ ఎగిరి దుంకి గోల్డ్ మెడల్కి వెళ్ళాలి. ఆ చివరి హర్డల్ ఇట్లా దుంకేటప్పుడు మేబీ ఆ కాలుకు ఆ చిన్న కట్టెది తాకిందో లేకపోతే కొంచెం పట్టు తప్పిందో, జస్ట్ ఇట్లా అన్నది అంతే. ఆ తర్వాత ఆమె పక్కన ఉన్న వాళ్ళలో మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ క్షణంలో మళ్ళొక 100% తక్కువను, జస్ట్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా అన్నది అంతే. ఆ పట్టు తప్పింది, పరిగెత్తింది. కాకపోతే ఆ చివరి నిమిషంలో షీ లాస్ట్ ద మెడల్. వేరే హార్పర్ అనే ఇంకొక అమెరికా అమ్మాయికే గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ లోలా జోన్స్ ఎక్కడికి పోయిందంటే 7th ప్లేస్కి వెళ్ళిపోయింది. స్పాన్ ఆఫ్ సెకండ్స్ కూడా కాదు, సెకండ్స్లో ఇంకా ఎంతో ఫ్రాక్షన్ కావచ్చు. కానీ షీ లాస్ట్ ద మెడల్ అండ్ తాను 7th ప్లేస్కి వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఆ ఇలస్ట్రేషన్తో మొదలు పెట్టానంటే, మన ప్రారంభమే కాదు మన ముగింపు కూడా చాలా ముఖ్యం. మన ప్రారంభమే కాదు మన ముగింపు కూడా చాలా ముఖ్యం. మన ప్రతి జీవిత కథలో, మన కథలే తీసుకుందాం లేకపోతే వేరే లైఫ్ స్టోరీస్ తీసుకుందాం, మన ప్రతి జీవిత కథలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ప్రతి విజయం వెనకాల కూడా ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ వీటన్నింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, వీటన్నింటినీ అధిగమిస్తూ, వీటన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ మీరు చివరికి మీ కలలను లేకపోతే మన కలలను ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎవరి లైఫ్ స్టోరీ అయినా చూడండి, నువ్వు మధ్యలో చాలా ఉంటాయి కానీ అవన్నీ కాదు, చివరికి ఆయన ఏం అచీవ్ చేశాడో అదే ఎప్పటికీ నిలిచిపోయే విషయంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా కూడా మనం ఎట్లా ప్రారంభించామనేది ముఖ్యం కాదని నేను అనట్లేదు. చాలామంది అంటారు అది ముఖ్యం కాదు, కేవలం ఫినిషింగ్ లైనే ముఖ్యం అని అంటారు. కాదు, ఈవెన్ హౌ వి స్టార్ట్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ హౌ వి ఆల్సో ఫినిష్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా చాలా చాలా ప్రాముఖ్యం అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఆ విధంగా కొంతమంది వ్యక్తులు బైబిల్లో ఏ విధంగా వాళ్ళు తమ జీవితాలను ప్రారంభించారు, ఏ విధంగా ఎండ్ చేశారనే విషయాలను నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యక్తులు ఎంత చక్కగా ప్రారంభించారు, ఏ విధంగా ముగించారు అని నేను చెప్పినప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలా మనం కూడా చేసే అవకాశం ఉంది. మన జీవితంలో వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు జరిగే అవకాశం ఉంది. కానీ హౌ వీఆర్ గోయింగ్ టు ఎండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం ప్రోత్సహించబడడానికి నేను ఈరోజు ఈ చివరి ఆదివారం ఈ మెసేజ్ చెప్పడానికి సిద్ధమయ్యాను. సో బైబిల్ నుంచి 2 వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. ఈ 2 మీ అందరికీ బాగా తెలిసిన వాళ్ళే. వీళ్ళు జీవితాన్ని ఎలా ప్రారంభించారు, ఎలా ముగించారు అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. వారి జీవితాల నుంచి కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకుందాం. దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్న సౌలు.
మొదటి వ్యక్తి ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్న సౌలు. 1వ సమూయేలు, నేను స్క్రిప్చర్స్ ఫాస్ట్గా చెప్తాను, మీరు తర్వాత చదవండి. మీకు అంత స్టోరీ తెలుసు కాబట్టి కూడా నేను వచనాలు మీరు తెలిసి చూడకపోయినా రాసుకునే ప్రయత్నం చేయండి. 1వ సమూయేలు 9వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఈ సౌలు ఎటువంటి వాడు ప్రారంభంలో మనకు సమూయేలు పుస్తకంలో రాయబడి ఉంటుంది. ఈయన ఎవరి కుమారుడు అంటే కీషు అనే భాగ్యవంతుడు అంటే ఏంటి? రిచ్ పర్సన్, రిచ్. అప్పుడు భాగ్యవంతుడు అంటే క్యాటిల్ ఉండడము, లేకపోతే పని వాళ్ళు ఉండడము, అది. సో కీషు అనే భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుని కుమారుడు, అంటే బెంజమిన్ గోత్రానికి సంబంధించిన కీషు అనే ఒక రిచ్ పర్సన్ యొక్క కొడుకు ఈ మొదటి రాజైన సౌలు. అంతేనా? కేవలం ఆయనకు డబ్బొక్కటే కాదండోయ్, ఆయనకి ఏంటంట అంటే బహు సౌందర్యము గల యవ్వనుడు అని బైబిల్లో రాయబడ్డది. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్ పర్సన్, చాలా అందం, బహు సౌందర్యం గల వ్యక్తి. ఇంకా దాన్ని ఏ విధంగా పొగుడుతున్నారో చూడండి. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ కూడా లేడు. మహేష్ బాబుని మించిపోయి ఉంటాడైతే ఆ టైంలో. ఒక్కడు కూడా లేడట. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సో అందంలో, లేకపోతే ఆ సౌందర్యంలో, లేకపోతే ఏమంటారు దీన్ని, ఫిజిక్లో, అన్నిట్లో కూడా ఇశ్రాయేలీలలో ద బెస్ట్ పర్సన్గా ఉన్నాడు. ఎంతో డబ్బు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా చక్కని యవ్వనస్తుడుగా ఈ సౌలు ఉన్నట్టుగా మనం చూస్తాం. సో కీషుకు ఒక రోజు ఏమైందంటే ఆయన గార్ధబాలు తప్పిపోయినాయి. సో తప్పిపోయినాయి కాబట్టి కొడుకును పంపాడు. సౌలా, నువ్వు వెళ్ళి అవి ఎక్కడ తప్పిపోయాయో కాస్త చూసిరా అంటే మన ఆయన కొంతమందిని వెనకాల వేసుకొని పని వాళ్ళను ఆ గార్ధబాలను వెతకడానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎంత వెతికినా దొరకదు. ఒకసారి లాస్ట్కు ఈ ఊర్లో సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెబుతాడేమో అని చెప్తే వీళ్ళు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత సమూయేలు ఈ సౌలును ఇశ్రాయేలు మొదటి రాజుగా నియమిస్తాడు. 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితే. ఇశ్రాయేలులు ఏమన్నారంటే, ఇదిగో మాకు చాలామంది మా మీదికి దండెత్తి వస్తున్నారు, మాకు కూడా ఒక రాజునివ్వండి అని దేవుణ్ణి అడిగారు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మీకు రాజుగా ఉన్నాను, నా రాజత్వాన్ని మీరు పక్కన పెట్టి ఇంకొక రాజుని అడుగుతున్నారు కదా, ఇదిగో తీసుకోండి అన్నట్టుగా సమూయేలు ద్వారా సౌలును ఇశ్రాయేలీయులకు రాజుగా ఆయన నిర్ణయించాడు. సో ఎప్పుడైతే సమూయేలు సౌలును అభిషేకిస్తున్నాడో, లేకపోతే రాజుగా నియమిస్తున్నాడో, రెస్పాన్స్ చూడండి మన సౌలు గారిది ఏ విధంగా ఉందో. 1వ సమూయేలు 9:21 ఆ మాట ఆయన అంటాడు, చాలా హంబుల్, చాలా హ్యూమిలిటీ. ఆ మాటలు చూస్తే అబ్బా నేల మట్టుకు తగ్గిన సౌలు మనకప్పుడు కనబడతాడు. ఏమంటాడు తెలుసా? అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నువ్వు ఇలా ఎందుకు పలుకుచున్నావు? అసలు నేను దీనికి వర్దియా? ఇజ్రాయేలుకు రాజుగా ఉండడానికి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్ది. నేను అల్పుణ్ణి, నా ఇంటి వాళ్ళందరూ అల్పులు. సో ఆ మాటల్లో మనకేం కనబడుతుందంటే హీ వాజ్ సో హంబుల్. డబ్బు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, అందంగా ఉన్నాడు. అదేవిధంగా తగ్గింపు కలిగిన సౌలు మనకు కనబడతాడు. కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. సమూయేలు అతన్ని అభిషేకిస్తాడు. ఇతను రాజయ్యాడు. రాజైన తర్వాత చాలా మందిని పోగేసుకుంటాడు, యుద్ధాలకు వెళ్తాడు, గెలుస్తాడు. సో సెటిల్ అయిపోతాడు సౌలు. చాలా మంచిగా దేవుడు తనకు సహాయం దయచేస్తూ వస్తాడు. కానీ తర్వాత దేవుని ఆజ్ఞలను పాటించకుండా తన సొంత మార్గంలో సౌలు ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. అసలు ఆ రోజు అభిషేకించిన రోజే సమూయేలు సౌలుకు ఒక మాట చెబుతాడు. ఆ రోజే చెబుతాడు. ఏమనంటాడంటే 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగొస్తాను. హే సాల్, ఐ విల్ కమ్, జస్ట్ వెయిట్ ఫర్ మీ. నా కోసం నువ్వు వెయిట్ చేయి.
నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నువ్వు వచ్చట నిలుచుండు. ఆగు నాయనా, 7 days నువ్వు అక్కడుండు. నేను వచ్చిన తర్వాత మనం కలిసి సమాధాన బలులను దేవునికి అర్పిద్దాం. వెయిట్ ఫర్ మీ సాల్ అని 10వ అధ్యాయంలోనే సమూయేలు సౌలుకు చెబుతాడు. కానీ 13వ అధ్యాయంలో ఫిలిష్తీయులో యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. సమూయేలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సమూయేలు రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. మనోడికి బర్దాష్ కాదు. మనోడు సహనం పోతుంది, పేషెన్స్ లూజ్ అయిపోతాడు. ఇంకా ఆయన రావడం లేట్ అవుతుంది అని చెప్పి సహనం కోల్పోయి సమూయేలు రాకముందే సమాధాన బలులను ఆయన అర్పిస్తాడు. 13వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం అది చూస్తాం. సమూయేలు కోసం వేచి చూడలేడు, దేవుని మాటలకు అవిధేయత చూపాడు. ఆ విధంగా ఎలా అనుకోవచ్చు అని అంటే, ఆ రోజుల్లో వాట్ ఎవర్ ద ప్రాఫిట్ సేస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ ప్రాఫిట్ సేస్ సంథింగ్ యూ టేక్ ఇట్ యాజ్ ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్. సో సమూయేలు చెప్పిండు, దేవుని మాట చెప్పాడు, కానీ ఆయన పూర్తిగా అవిధేయత చూపాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా ఆయన ఆ రోజే పాపం చేసేశాడు. ఆ రోజు అది జరగగానే సమూయేలు అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. యు ఆర్ అ ఫూల్ సాల్, దో యు ఆర్ అ కింగ్, వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ అ ఫూలిష్ థింగ్. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచడానికి యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. కనీసం ఇప్పుడైనా సాల్ గారు రిపెంట్ అయితే బాగుండేదేమో. కానీ 15వ అధ్యాయం దగ్గరికి వస్తే మళ్ళీ సెకండ్ టైం సౌలు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆజ్ఞ ఏముంటుందంటే, నువ్వు దేన్ని కూడా వెనక్కి తీసుకురావద్దు. నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడ ఉన్న కింగ్ అగగును చంపేసేయి, అక్కడున్న పశువులను చంపేసేయి, నువ్వు మొత్తం సమూల నిర్మూలనం చేసి రావాలి అని చెప్పి మనోడికి ఆజ్ఞిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలలోనూ ఎడ్లలోనూ కొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయకుండా కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశారు. అగగును కూడా చంపకుండా పట్టుకొని వచ్చారు. దేవుడేమో ఫినిష్ అంటే మనోడు ద బెస్ట్ థింగ్ ఏంటి బెస్ట్, గొర్రెలు ఎడ్లు మళ్ళీ వండుకొని తిందాం అనుకున్నాడేమో, అందరికీ కలిపి తీసుకొని వచ్చాడు. 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని దేవుడు అంటాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు స్టోరీ. దావీదును ద్వేషిస్తాడు, దావీదును చంపాలనుకుంటాడు. అది పక్కన పెడితే కన్న కొడుకు యోనాతానును చంపాలనుకుంటాడు. అసలు దావీదును నువ్వు ఎందుకు చంపుతున్నావు అని అంటే, ఆయన అక్కడ నుంచొని ఉంటే ఇక్కడ తీసుకొని ఈటే జోనాథన్ మీద కొడుకు మీద విసరడం. అంటే కొడుకును చంపేంతగా కూడా దిగజారిపోయిన కింగ్గా ఆయన ఉన్నాడు. అంటే దావీదును చంపడం కూడా ఒక రకంగా మర్డర్. సో మర్డర్ చేయడానికి రెడీ అవుతున్నాడు, కొడుకును చంపడానికి కూడా సిద్ధమైపోయాడు. ఇవన్నీ కూడా రాజుగా ఉండి మెల్లమెల్లగా ఆయన దిగజారిపోయిన స్థితిని మనకు చూపిస్తాయి. చివరికి 31వ అధ్యాయం 1 Samuel chapter 31లో మీరు ఎంటైర్ చాప్టర్ చదవండి. చివరి చాప్టర్ 1 to 13 వర్సెస్ చూస్తే ఆయన ఫిలిస్తీయులతో గిబియా కొండ మీద యుద్ధానికి వెళ్తాడు. ఆ తర్వాత యుద్ధంలో ఓడిపోబోతున్నానని అర్థమైపోతుంది. వాళ్ళ చేతుల్లో చచ్చిపోవడం, ఆయన చూడండి ఆ టైంలో కూడా పౌరుషం ఏంటో మన ఆయనకు. మరి వాళ్ళ చేతుల్లో చావడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆయుధాలు మోసే వాడితో చెప్తాడు, నువ్వు చంపు అంటే వాడు చంపడు. ఆ కత్తి మీద, ఆయుధాలు మోసేవాడి కత్తి మీద పడి సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య ఆయన చేసుకుంటాడు. ఆ తర్వాత ఫిలిస్తీయులు వస్తారు, ఆయన తలను ఆయన మొండాన్ని సపరేట్ చేసి మొండాన్ని అక్కడ ఏలాడదీస్తారు. అందరి ముందు ఆయనను పట్టణపు గోడకు తగిలిస్తారు, ఆయన మొండాన్ని బేత్సాను పట్టణపు గోడకు. ఆ తర్వాత మిగతా యాబేష్ గిలాదు అనే ప్లేస్లో ఉన్న బలశాలులందరూ వచ్చి, అరే మరీ ఘోరం చేసేశారు, ఈయన ఇజ్రాయెల్ మొదటి కింగ్ అని అనుకున్నారేమో, ఆయన తలను ఆయన మొండాన్ని మళ్ళీ కలిపి రీసెంట్ బరియల్ చేస్తారు. చివరికి ఆయన
తిరిగి తీసుకొచ్చి ఆయనను బరీ చేస్తారు, దహనం చేస్తారు. సో ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ వెన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇట్ వాస్ సూపర్బ్. బ్యాక్గ్రౌండ్ బాగుంది, అభిషేకించబడ్డాడు, దేవుడు చక్కగా దీవించాడు, అన్ని విషయాల్లో చాలా నిండిపోయి ఉన్నాడు, దేవుడు చాలా వాటిలో విజయాన్ని ఇచ్చాడు. సూపర్బ్. బట్ ఎట్ ద ఎండ్ ఇట్ వాజ్ అ డిజాస్ట్రస్. కానీ చివర్లో ఆయన, మన భాషలో చెప్పాలంటే, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, కుక్క చావు చచ్చింది. ప్రారంభం బాగానే ఉంది, కానీ చివరిలో తనకిష్టమైందే చేసి ఘోరమైన మరణించాడు. ఇప్పుడు నూతన నిబంధనకు వద్దాం. ఈయన పేరు కూడా సౌలే. పాత నిబంధనలో సౌలు, ఈయన పేరు కూడా సౌలే. బై ద వే, ఈయన కూడా బెంజమిన్ గోత్రానికి చెందినవాడే. ఫిలిప్పీ 3:5 ఆ మాట ఉంటుంది, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడను అని చెప్పి పౌలు అంటాడు. ఇదిగో ఆయన బహు సౌందర్యం గలవాడు, బాగా ఎత్తైన వాడుగా ఉన్నాడు. కానీ నూతన నిబంధన సౌలు అంత పెద్ద హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఏం కాదు. ఆయన హైట్ కూడా చాలా పొట్టోడు అని అంటారు హిస్టరీలో. చాలా పొట్టివాడు, పెద్దగా హ్యాండ్సమ్గా ఉన్నవాడు కూడా కాదు. కానీ ఈయన బిగినింగ్ ఎట్లా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. మంచి దైవభక్తి గల యూదుడు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న ధర్మశాస్త్ర కోవిదుడు. కానీ హౌ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద లార్డ్, ఏ విధంగా తన జీవితాన్ని ప్రారంభించాడో మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనం. మనందరికీ తెలుసు, స్టెఫను ఫస్ట్ మార్టైర్ అనుకుంటారు కదా చాలామంది. క్రిస్టియానిటీలో ఫస్ట్ మార్టైర్ స్టీఫెన్ కాదు, జీసస్ క్రైస్ట్. సెకండ్ మార్టైర్, రెండవ హతసాక్షి అయిన స్టెఫెన్ను అక్కడ నుంచోబెట్టి, మార్కెట్ ప్లేస్లో అందరి ముందు నుంచోబెట్టి రాళ్ళు రువ్వి చంపుతా ఉన్నారు. హ్యాంగ్ చేయట్లేదండి, లిటరల్గా రాళ్ళు తీసుకొని ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. ఊహించుకోండి ఎట్లా ఉంటుందో పిక్చర్. అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వాళ్ళని కొడతా ఉంటే స్టెఫెను అట్లానే నుంచొని ఉన్నాడు. సౌలు ఎంజాయ్ చేసి ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే దట్ వాజ్ ఇన్ హిజ్ మైండ్ కదా. అక్కడ చూసుకొని ఆయన చచ్చిపోతా ఉంటే మనోడు వెరీ గుడ్ వావ్ అని అనుకున్నాడేమో. సాక్ష్యం ఆయన ఆ రోజు అక్కడ ఇచ్చాడు. అంతేనా? 8వ అధ్యాయం 3వ వచనంకి వస్తే, ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, జుట్టుబట్టి ఈడ్చుకొని పోయాడేమో మేబీ, లేకపోతే బట్టలు పట్టుకొని ఈడ్చుకొని పోయాడేమో. ఈడ్చుకొని పోయా అంటే అర్థం అదే, ఇట్లా దొబ్బినట్టు కాదు. ఈడ్చుకొని పోవడం అంటే లిటరల్గా డ్రాగ్ చేసుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేశాడు. ఎంత దుర్మార్గుడు చూడండి సౌలు, ఎంత దుర్మార్గుడు. 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు, ఇది ఆయన గోల్ అండి. ఆ మాట చూడండి, తనకు ప్రాణాధారం ఏంటంట? సంఘాన్ని బెదిరించడం, సంఘాన్ని హత్య చేయడం. అంటే యేసుక్రీస్తు శిష్యులను చంపడమే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ సాల్. తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి పురుషులను స్త్రీలను కనుగొంటే వారిని బంధించి యెరూషలేము తీసుకొని రావడానికి దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని ఆయన అడిగాడు. సో అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్ ఏంటంటే టు కిల్ క్రిస్టియన్స్ అండ్ టు కిల్ క్రిస్టియానిటీ. దుర్మార్గుడైన సౌలు, మన భాషలో చెప్పాలంటే ఒక రకంగా క్రైస్తవులకు టెర్రర్ పుట్టించిన టెర్రరిస్ట్ ఈ సౌలు. టెర్రరిస్ట్. ఆయన జీవిత ఉద్దేశం ఏంటి? క్రైస్తవులను చంపడమే. హీ వాజ్ అ టెర్రరిస్ట్. చాలామంది సౌలు రక్షించబడ్డాక పౌలుగా పేరు మార్చుకున్నాడు అని అంటారు కదా. కాదు, అందుకే మనోళ్ళు కూడా చాలామంది పేర్లు మార్చుకుంటారు. అంతకుముందు శంకర్ ఉంటే ఆ తర్వాత స్టీఫెన్. ఎందుకు అంటే యేసుప్రభు నమ్ముకున్న బాప్తిజం తీసుకున్నా. ఎక్కడుంది బైబిల్లో? అదిగో సౌలు పౌలుగా మార్చాడు. అవునా? మరెందుకు రక్షించబడ్డాక కూడా బైబిల్ సౌలును సౌలు అని పిలిచింది, పౌలు అని పిలవలేదు? తెలుసా మీకు అది? ఆయన రక్షించబడ్డాక కూడా సౌలు అని చాలాసార్లు, 10 కంటే ఎక్కువ సార్లు కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపోస్తల కార్యం, ఇదొక ఎక్స్ట్రా నోట్స్ మీకు, ఓకే, ఎంజాయ్ చేయండి. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం.
ఏ అధ్యాయంలో రక్షించబడ్డాడు సౌలు? 9వ అధ్యాయంలో రక్షించబడ్డాడు. ఇప్పుడు 11వ అధ్యాయంలో రక్షించబడి ఆల్రెడీ కొన్ని రోజులు అయింది. ఇప్పుడు చూడండి 25వ వచనంలో అతడు ఎవరైనా కాదు, బర్నబా. ఎవరది చెప్పింది? తర్వాత చాక్లెట్ ఇస్తా, తీసుకో. రైట్. బర్నబా సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుక్కొని అంతియొకయకు అతన్ని తీసుకొని వచ్చాను. ఎవరిని వెతకడానికి వెళ్ళాడంట బర్నబా? పౌలా, సౌలా? పౌలు కాదు, బైబిల్లో సౌలు అని ఉంది. రైట్. ఇది రక్షించబడ్డాక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. బర్నబా అండ్ సౌల్ రక్షించబడ్డాకండి. ఇదిగో 13వ అధ్యాయం 7వ వచనం. ఇతడు అంటే యాక్చువల్లీ అక్కడ బర్యేస్ గురించి మాట్లాడుతున్నారు, ఫాల్స్ ప్రాఫిట్ బర్యేస్ గురించి. 13వ అధ్యాయంలో వివేకము గలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. మళ్ళీ ఏమనుంది పేరు అక్కడ? సౌలు. సో రక్షించబడ్డాక సౌలు పౌలుగా మార్చాడని ఎవరైనా చెప్తే, నాయన అది కాదు, అట్లా కాదు, ఇదిగో కావాలంటే అని ఈ వచనాలు వెళ్ళి చూపించండి. యాక్చువల్లీ ఎందుకు అట్లా ఉన్నాయంటే, ఆ రోజుల్లో ఒకే వ్యక్తికి 2 వెర్షన్స్, హీబ్రూ అండ్ గ్రీక్, అట్లా 2 వెర్షన్స్ ఒకే వ్యక్తికి ఉన్న పేర్లుగా వాడేవాళ్ళు అంతే. అంతేగాని పేరు మార్చుకోలేదు పౌలు సౌలుగా. రైట్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షించబడ్డాక పాత జీవితంలో ఉన్న సౌలు నూతన జీవితంలో ఉన్న పౌలుగా మారాడు అని చెప్పి కొత్త థియాలజీ చెప్తారు. అది కాదు, అది ఒకే వ్యక్తికి ఉన్న 2 పేర్లు అని మనం అర్థం చేసుకోవాలి. సో ద పాయింట్ ఏంటంటే, హీ వాజ్ అ టెర్రరిస్ట్, హీ వాజ్ ఏమంటారు, ఒక రకంగా హంటర్, వేటగాడు. క్రైస్తవులను వేటాడి చంపాలనుకున్న ఒక రకమైన హంతకుడుగా ఆయన ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను రక్షించుకున్నాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన రక్షించబడ్డాడు, మారు మనస్సు పొందాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఆ తర్వాత ఆయన లైఫ్ యూటర్న్ తీసుకుంది. ఒకప్పుడు క్రైస్తవులను హింసించాలని పరిగెత్తాడు, క్రైస్తవులను ఈడ్చుకొని రావాలని పరిగెత్తాడు. ఇప్పుడు ఈయననే క్రైస్తవుడు అయిపోయాడు, టోటల్గా యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక నుంచి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడికి వెళ్ళినా ఆ యేసుక్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన చేసిన 3 మిషనరీ జర్నీస్లో గాస్పెల్ ప్రీచింగ్ చేశాడు, లీడర్స్ని లేపాడు, సంఘాలను ప్లాంట్ చేశాడు, వెళ్తానే ఉన్నాడు. ఆ ప్రాసెస్లో ఎన్నో ఇరుకుల గుండా వెళ్ళాడు, ఇబ్బందులు వెళ్ళాడు. ఒకప్పుడు ఈయన క్రైస్తవులను ఈడ్చుకొని బయటికి వస్తే, ఈయన ప్రసంగం చేస్తుంటే ఈయన మీద పడి ఈయనను ఊరి బయటికి ఈడ్చేశారు. ఎప్పుడు? క్రైస్తవుడు అయ్యాక. ఎన్నో శ్రమల గుండా, ఎన్నో సవాళ్ళ గుండా, ఎన్నో హింసల గుండా ఎదుర్కొంటూ ఆయన ప్రయాణం చేశాడు. 2వ కొరింథీయులో ఒక మాట అంటాడు 11వ అధ్యాయంలో 25వ వచనం. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. చూసారా, ఒకరోజు స్టీఫెన్ని చంపుతా ఉంటే రాళ్లతో అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు ఆయనను కూడా అదే విధంగా రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టపడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఎన్ని కష్టాల గుండా వెళ్ళాడు చూడండి సౌలు, లేకపోతే పౌలు. ఆయనేం అనర్ఘలమైన బోధకుడు కూడా కాదండి. నిలబడి ప్రసంగం చేస్తే ఇట్లా మొత్తం వచ్చినట్టుగా అనర్ఘలమైన బోధ చేయలేదేనాడు. అసలు ఆయనకు కొంత నత్తి ఉందని చరిత్రకారులు చెప్తారు. ఆయన బోధ చేస్తే కూడా పెద్దగా ప్రభావవంతం ఉండేది కాదంట. కానీ ఆయన రాసిన రచనలు, లేకపోతే పత్రికలు, ఇదిగో ఇప్పటికీ కూడా చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఆయన శిష్యులను తయారు చేశాడు, పరిచర్య కోసం రిస్క్ తీసుకున్నాడు, ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు, వినయం గలవాడిగా ఉన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఎన్ని శ్రమలు వచ్చినా, హింస వచ్చినా, తిరస్కరించబడ్డా సువార్త ప్రకటించాలనే పిలుపుకు కట్టుబడి ఉన్నాడు. మనందరికీ తెలుసు, మన నూతన నిబంధనలో దాదాపు 13 పుస్తకాలు ఆయన రాసినయే. యేసుక్రీస్తు తరువాత ఇంకెవరి మీదైనా పుస్తకాలు ఎక్కువగా రాయబడ్డాయంటే అపొస్తలుడైన పౌలు మీదే. ఆ తర్వాత ఇంకెవరి మీదైనా రాయబడ్డాయంటే మార్టిన్ లూథర్. కానీ క్రీస్తు తర్వాత అతి ఎక్కువగా ప్రభావితం చేసింది ఒక రకంగా అపొస్తలుడైన పౌలు. అప్పుడెప్పుడో రాశాడండి పత్రికలు. ఈ రోజుకు కూడా ఆయన రాసిన అక్షరాల ద్వారా
సంఘాన్ని బలపరుస్తూ వస్తున్నాడు. దేవుడు ఆ విధంగా తనను వాడుకున్నాడు. ఎలా మరణించాడు మరి ఈ సౌలు? బైబిల్లో పాత నిబంధన సౌలు ఏ విధంగా మరణించాడో మనకుంది, కానీ నూతన నిబంధనలో ఈ సౌలు ఏ విధంగా మరణించాడో మనకు తెలియదు. కానీ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆదిమ సంఘ పితరులు, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఏం చెప్తారంటే, ఈయన కూడా క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడని చెబుతారు. బహుశా నీరో చక్రవర్తి కాలంలో దెర్ వాజ్ లాట్ ఆఫ్ పర్సిక్యూషన్. నీరో చక్రవర్తి కాలంలో చాలామంది క్రైస్తవులను హతసాక్షులుగా చేశారు. లిటరల్గా మార్కెట్ ప్లేసెస్లో నిలబెట్టుకొని, లేకపోతే ఆ గ్రౌండ్లో పెట్టి సింహాలను వదిలి లిటరల్గా క్రైస్తవులను చాలా శ్రమ పెట్టి చంపేశారు. సో ఆ టైంలోనే ఈ సౌలు లేకపోతే పౌలును కూడా నీరో చక్రవర్తి టైంలోనే చంపేశారు. ఈయనను కూడా శిరచ్ఛేదం చేశారు. అంటే ఆయన తలను మొండాన్ని వేరు చేసి చచ్చిపోయి ఉండొచ్చు, ఆ విధంగా చంపేసి ఉండొచ్చు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. సో ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఆయన దేవునికి శత్రువుగా తన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ చివరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ దేవునికి మిత్రునిగా, దేవుని వెంబడించిన ఒక నమ్మకమైన క్రైస్తవుడిగా, సువార్థికుడిగా, సంఘస్థాపకుడిగా ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఆయన అంటున్నాడు 2 తిమోతిలో 4:7-8 మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అది అనుగ్రహిస్తాడు అని 2 తిమోతిలో ఆ మాట ఆయన చెప్పాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ సాల్ దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపాడు, కానీ న్యూ టెస్ట్మెంట్ సాల్ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాడు. పాత నిబంధన సౌలు తనను తాను చంపుకున్నాడు. నూతన నిబంధన సౌలు యేసుక్రీస్తు యందలి విశ్వాసము నిమిత్తం చంపబడ్డాడు. పాత నిబంధన సౌలు శారీరకంగా మరణించి భూ సంబంధమైన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. యాజ్ ఎ కింగ్ హీ లాస్ట్ హిస్ థ్రోన్. కానీ నూతన నిబంధన సౌలు తన మరణం ద్వారా తన నిత్యమైన కిరీటాన్ని ఆయన పొందుకున్నాడు. He started his journey as an enemy, but ended his life attaining his place in the heaven. నువ్వు ఎట్లా మొదలు పెట్టావో ప్రాముఖ్యమే. నువ్వు ఎంత హంబుల్గా నీ క్రైస్తవ జీవితాన్ని స్టార్ట్ చేశావో ఇంపార్టెంటే. కానీ ప్రతిసారి నీవు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఎండ్ చేస్తావని గ్యారంటీ లేదు. ప్రతిసారి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఎండ్ చేస్తావని గ్యారంటీ లేదు. అందుకోసమే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎండ్ వరకు, అంటే ఈ జీవితం ముగించబడే వరకు, ఈ లోకంలో నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు చాలా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రభువును వెంబడించే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండాలి. మనం ఉండాలి. మీకు ఇంకొక వ్యక్తి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లాస్ట్ టైం కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో ఉన్న ఒక కింగ్, ఆయన పేరు ఉజ్జయ. మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా ఉజ్జయ. హీ స్టార్టెడ్ వెరీ వెల్ అండి. ఆయన లైఫ్ చూస్తే దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ లైఫ్ అని అనిపిస్తుంది. ఎంత ఉన్నతంగా ప్రారంభించాడో చూడండి. 16 years వయసులో, 16 సంవత్సరాల పిన్న వయస్కులో యెరూషలేములో రాజుగా ఏలాడు. దాదాపు 52 years యాజ్ ఎ కింగ్ ఆయన పనిచేశాడు. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు, మీరు వచనాలని చూస్తే చూడండి, ఫాస్ట్గా చెప్తాను. 3వ అధ్యాయంలో 16 ఏండ్ల వాడైనప్పుడు ఆయన ఏలన ఆరంభించాడనుంది. 4-5 వచనాల్లో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. 7-8 వచనాలు, యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు.
అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినీ వ్యాపించెను. వావ్! మొత్తం ఏరియా అంతా ఆయన కీర్తి వ్యాపించింది. యుద్ధానికి వెళ్తే దేవుడు సహాయం చేశాడు. విజయం ఆయన ముంగిట్లో వచ్చి వాలింది. 10వ వచనం, అతనికి విస్తారమైన పశువులున్నాయి, అరణ్యంలో దుర్గాలు కట్టించాడు, అనేకమైన బావులు తవ్వించాడు. వ్యవసాయమందు అతనికి ఇష్టం ఉంది కాబట్టి ద్రాక్ష తోట వ్యవసాయకులు వీళ్ళందరూ పనివారినిగా కలిపి ఎంతోమందికి అగ్రికల్చరల్గా వాళ్లకు వ్యవసాయం చేసుకోవడానికి సహాయం దయచేశాడు. బావులు తవ్వించాడంటే అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళ కేర్ తీసుకున్నాడు ఆయన. వాళ్ళకు మంచినీటిని సరఫరా చేశాడు. వాళ్ళ లైఫ్స్కి ఆయన బ్లెస్సింగ్గా పనిచేశాడు. 13వ వచనం, శత్రువులతో యుద్ధం చేయడానికి పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యం ఆయన చేతి కింద ఉంది. ఎంత పెద్ద బెటాలియన్ చూడండి. 15వ వచనం, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. యూ నేమ్ ఇట్ అండి, ఏ ఏరియాలో అయినా సరే హీ వాజ్ సూపర్బ్, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మనోడిని దీవించాడు, ఉజ్జయాని. కానీ 16వ వచనం దగ్గరికి రండి. అయితే దేర్ కమ్స్ ద గ్లిచ్. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయెను. ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం మీద ధూపం వేయాల్సిన పని రాజుది కాదు. ఎవరిది? యాజకుడిది. దేవుడు చాలా క్లియర్గా ధర్మశాస్త్రంలో అది పెట్టాడు. యాజకులు ఇది చెయ్యాలా, తర్వాత పాడువాళ్ళు ఇది చెయ్యాలా, బలులు ఇక్కడ అర్పించాలా, క్లియర్ కమాండ్స్ ఉన్నాయి. కానీ మనోడు గర్వించాడు. ఇంకా నా కీర్తంతా వ్యాపించింది, నేనే కింగ్ను, నన్ను ఆపేవాడు ఎవడనుకున్నాడో ఏమో. ఆయన ప్రవేశించాడు లోపటికి, ధూపపీఠం మీద ధూపం వేశాడు. 19-21 వచనాలు చూడండి. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠురోగము పుట్టెను. ప్రధాన యాజకుడు అక్కడే ఉన్నాడు, అజర్య. మిగతా యాజకులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ లైవ్గా చూస్తున్నారు. అతని నొసట కుష్టు అప్పుడే కలిగింది. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠురోగి అయి ఉన్నాడు. He started well. ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడు మంచి బలాన్ని ఇచ్చాడు, ఎక్కడికి పోతే అక్కడికి విజయాన్ని ఇచ్చాడు, బ్లెస్డ్. కానీ మనస్సున గర్వించి ఎట్ ద ఎండ్ చచ్చిపోయేంత వరకు కూడా ఆయన కుష్ఠరోగంతో ఉన్న దరిద్రమైన జీవితాన్ని జీవించాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కుష్ఠరోగం అంటే సింపుల్ కాదు, తెలుసు కదా. ఓల్డ్ టెస్ట్మెంట్లో కుష్ఠరోగం అంటే నువ్వు చచ్చిపోయావు, ఇంక అంతే. నీ దగ్గరికి ఎవరు రారు, నిన్ను దూరం పెడతారు, అసలు నిన్నుతో మాట్లాడరు. ఒక దరిద్రమైన చావు మళ్ళీ ఉజ్జియా చచ్చాడు. నీ ప్రారంభం ముఖ్యమే, కానీ నీ ముగింపు చాలా ముఖ్యం. యేసుక్రీస్తును మనం విశ్వసించిన ప్రారంభ రోజులు బాగానే ఉంటాయి. బైబిల్ చదవడం చూడొచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, ఇవన్నీ బాగానే ఉంటాయి. వాటి విషయమై దేవునికి స్తోత్రం. కానీ అది చివరి వరకు నమ్మకంగా కొనసాగడమే మోస్ట్ ఇంపార్టెంట్. అదే ప్రాధాన్యతను మర్చిపోవద్దు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఎదుగుతున్న కొద్దీ వి లూజ్ అవర్ ప్యాషన్ ఫర్ ద లార్డ్. అందుకే ప్రకటన 2:4 ఎఫెసీ సంఘాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో. ఎఫెసీ పట్టణం ఎంత చక్కగా ఎదుగుతూ ఉందో మనం అందరం చూసాం. 5వ అధ్యాయంలో మనం ఉన్నాం. చాలా అర్తిమ దేవత నుంచి వాళ్ళు తిరిగారు, యూటర్న్ తీసుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు యూదులతో కలిసి ఏకపట్టణంగా వావ్ సూపర్, దిస్ ఈస్ ద చర్చ్ అని ఎఫెసీ సంఘాన్ని మనం ఆకాశానికి ఎత్తొచ్చేమో, కానీ ప్రకటనలో దేవుడు నేలమట్టుకు దాన్ని దించి పడేస్తాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. మొదట నీకున్నది అని అంటే ఇప్పుడు లేదనే కదా. అంటే వాళ్ళు చివర్లో మెల్లమెల్లగా కొనసాగుతున్నప్పుడు ఆ ప్రేమను విడిచిపెట్టేశారు.
ఆ ఎర్లీ జీల్, ఆ ఎర్లీ ప్యాషన్, ఇండివిజువల్స్గా కావచ్చు, చర్చ్గా కావచ్చు, మొత్తం యేసు ప్రభు గురించి ఏమన్నా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఫుల్ ప్యాషన్ తోటి మొదలెట్టారేమో, కానీ తర్వాత దే లాస్ట్ దట్ ఫస్ట్ లవ్. అండ్ దిస్ ఈస్ ట్రూ ఫర్ మెనీ ఆఫ్ అస్. ఇది మనందరికీ కూడా వర్తించేదే. మనలో చాలా మంది స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, మేబీ ఆ ప్యాషన్ని మనం కోల్పోతామేమో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం మన ఉద్యోగాలకే పదవీ విరమణ ఉంటుంది. రిటైర్మెంట్ మన జాబ్స్కే, ప్రభుతో మన సంబంధానికి పదవీ విరమణ ఉండదు. మనకు లోకం నుండి విరమణ ఉంటుంది, కానీ ప్రభువుతో మనకు విరమణ ఉండదండి. ప్రభువుతో మనకు విరమణ ఉండదు. ఇక్కడ వస్తాం, కానీ ప్రభుతో సంబంధం పోదు. మనం తర్వాత కొనసాగిస్తాం చనిపోయినా కానీ. దట్ ఈస్ వాట్ ఎటర్నల్ లైఫ్ ఇస్. ఎటర్నల్ లైఫ్ మనకు చచ్చిపోయిన తర్వాత వచ్చింది కాదు, ఇక్కడ ప్రభువు నమ్ముకున్నప్పుడే వచ్చింది మనకు ఎటర్నల్ లైఫ్. ప్రభుతో సంబంధంలో మనకు పదవీ విరమణ ఉండదు. మన వరాలు కావచ్చు, మన జ్ఞానం కావచ్చు, థియలాజికల్ అండర్స్టాండ్ కావచ్చు అండి. వీ మే హ్యావ్ లాట్ ఆఫ్ థియలాజికల్, సిస్టమాటిక్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ, డాక్ట్రిన్స్, మస్తు బుర్రంతా నింపుకొని పోవచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ఎదుగుతూ నువ్వు సౌలులాగా గర్వించే అవకాశం ఉంది, నేను గర్వించే అవకాశం ఉంది. మన జ్ఞానం, మన తలాంతులు, మన వరాలు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, వీటన్నింటిలో కూడా ఎదుగుతూ గర్వించి మనం విశ్వాసమును పక్కన పెట్టి లేకపోతే నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది యాక్చువల్లీ నిజంగా విడిచిపెట్టేస్తారు విశ్వాసాన్ని. అప్పుడు తెలుస్తుంది మనకు వీళ్ళు నిజంగా రక్షించబడ్డోళ్ళు కాదు అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద న్యూ టెస్టిమెంట్, జూడస్ ఇస్కరియోత్, ఆయనలాగా ఎవరైనా ఉన్నారా అండి? 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతోటే ఉన్నాడు. ఆయన సువార్తకు పంపించినప్పుడు ఈయన పోయి సువార్త చెప్పాడు. యేసు ప్రభు పంపించాడా సువార్తకు శిష్యులను? 12 మంది శిష్యుల్ని, అందులో 12 మంది ఈయన లేడా? అంటే ఈయన కూడా పోయి శిష్యులతో పాటు కూడా పోయి ఏం చేశాడండి? రాజ్య సువార్తను ప్రకటించాడు. చాలా మందిని హీల్ చేశారు. యేసు ప్రభు మిరకిల్స్ చేస్తుంటే లైవ్ చూశారు. యేసు ప్రభు ఆ 5 చేపలను 2 రొట్టెలను 5,000 మందికి పంచుతుంటే లైవ్ చూశారు. యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో ప్రయాణించాడు. కానీ ఒకరోజు కుక్క చావు చచ్చిండు. సేమ్. అప్పుడు తెలిసింది మనకేంటి, అరే ఈయన మొదటి నుంచి అసలు రక్షించబడ్డవాడు కానే కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా హిస్టరీలో. ఐ థింక్ ఇన్ 2017లో దట్ వాజ్ అ ఎవాంజలికల్ క్రిస్టియానిటీలో ఒక షాక్ అందరికీ. 2017లో జాషువా హ్యారిస్ ఐ కిస్ డేటింగ్ గుడ్ బై అని ఒక పుస్తకం రాశాడు. ఆయన అమెరికన్ కల్చర్లో డేటింగ్ విషయంలో చాలా డీటెయిల్డ్గా డేటింగ్ కల్చర్ ఎట్లా క్రిస్టియానిటీని పొల్యూట్ చేస్తుందని చేశాడు. దాదాపు 1.2 మిలియన్ బుక్స్ అమ్ముడిపోయాయి ఆ టైంలో. అండ్ జాషువా హ్యారిస్ ఓవర్ నైట్ క్రిస్టియన్ సెలబ్రిటీ అయిపోయాడు అప్పుడు. అంటే సాలిడ్, ఈవెన్ రిఫార్మ్డ్ వాళ్ళు కూడా ఆ బుక్ని చాలా రెఫర్ చేశారు. సూపర్బ్, చాలా బాగా చాలా మంది మెచ్చుకున్నారు. అండ్ హీ వాజ్ అ పాస్టర్ ఆఫ్ మెగా చర్చ్. యుఎస్లో మెగా చర్చ్కి పాస్టర్గా కూడా పనిచేశాడు. బుక్స్ రాశాడు, పాస్టర్గా పనిచేశాడు, శిష్యులను తయారు చేశాడు, బైబిల్ స్టడీస్ తీసుకున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఒకరోజు అవుట్ ఆఫ్ ద బ్లూ ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఆయన భార్య పోస్ట్ చేసింది. ఏమనంటే, ఇప్పటి వరకు దేవుడు మాకు సహాయం చేశాడు, బట్ మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. దేవుడు మాకు ఇచ్చిన తలంపును బట్టి ఇట్ ఈస్ బెటర్ టు లివ్ సపరేట్లీ అని మేము అనుకున్నామని చెప్పి వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, వాళ్ళు సపరేట్ అయ్యారు, డివోర్స్కి అప్లై చేశారు. అది మెయిన్ బిబ్లికల్ రీజన్ తోటి తీసుకున్న డివోర్స్ కాదు. అది తర్వాత తెలిసింది అది బిబ్లికల్ రీజన్ లేదు, జస్ట్ దే వాంటెడ్ టు బి సపరేటెడ్. అండ్ దట్ ఈస్ వెరీ అన్బిబ్లికల్. అక్కడ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్గా ట్విట్టర్లో జాషువా హ్యారిస్ పోస్ట్ చేశాడు, ఐ ఆమ్ నో మోర్ అ క్రిస్టియన్. ఐ ఆమ్ నో మోర్ అ క్రిస్టియన్. కెన్ క్రిస్టియన్ లూజ్ సాల్వేషన్? నో. క్రైస్తవుడు రక్షణను కోల్పోతాడా? నెవర్.
ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ నాట్ ఫ్రమ్ అ హ్యూమన్ బీయింగ్, సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ ఆయన మొదలు పెడితే దాన్ని చివరి దాకా కొనసాగిస్తాడు. సాల్వేషన్ పోదు. మరి హౌ కెన్ వి అండర్స్టాండ్ జాషువా హారిస్? వి అండర్స్టాండ్ దట్ హీ వాజ్ నాట్ ఎ బిలీవర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకు అసలు క్రైస్తవుడు కానే కాదు ఇన్ని రోజులు. మరి క్రైస్తవుడు కాకుండా ఎట్లా రాశాడు పుస్తకం? రాయొచ్చు. క్రైస్తవుడు కాకుండా పరిచయం ఎట్లా చేయొచ్చు? క్రైస్తవుడు కాకుండా శిష్యులను ఎట్లా చేయొచ్చు? You can do lot of things and still you cannot be a Christian and go to hell. That's possible. That's possible, my dear brothers and sisters. అంతరంగంలో నిజమైన మార్పు లేకుండా నువ్వేదంటే అది చేయొచ్చు క్రైస్తవ్యంలో. అందుకే 1వ యోహానులో యోహాన్ అంటాడు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే, క్రైస్తవులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లుగా వాళ్ళు బయటికి వెళ్ళారు. వీళ్ళందరూ బయటికి వెళ్తున్నాం మేము ఇంకా యేసుప్రభు మాకు దేవుడు కాదని బయటికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు మొదటిగా యేసు క్రీస్తులో ఉన్నవారు కాదు. ఒకవేళ నువ్వు యేసు క్రీస్తులో ఉంటే నువ్వు బయటికి వెళ్ళవు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, అది వ్యాధైనా బాధైనా కష్టమైనా ఇరుకైనా దేవుని ప్రేమ నుండి నన్నెవ్వరూ కూడా వేరు చేయలేరు. యు కెనాట్ గో అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సరే, వీళ్ళని పక్కన పెడదాం. మరి మన సంగతి ఏంటి? రక్షించబడ్డాక కూడా ఎండ్లో దేవునికి మహిమకరంగా ఉండకుండా దేవుని నామానికి చెడ్డ పేరు తెచ్చే క్రైస్తవులుగా ఉండే అవకాశం మనకు ఉంటుంది. మనం రిపెంట్ అవుతామేమో సిన్ చేసి, కానీ వీ లూజ్ అవర్ క్రెడిబిలిటీ అండ్ వీ బ్రింగ్ డిస్గ్రేస్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ చివర్లో ఒక పెద్ద పాపం చేసో లేకపోతే చేయరాని కార్యాలు చేసో మనం దేవుని నామానికి చెడ్డ పేరు తెచ్చే క్రైస్తవులుగా ఉండే అవకాశం ఉంటుంది. గాడ్ విల్ డెఫినెట్లీ ఫర్గివ్ అండ్ హీ ఈజ్ అ గుడ్ గాడ్. బట్ ద క్వశ్చన్ ఈస్, హౌ ఈజ్ యువర్ ఎండ్? నీ చివరి రోజుల్ని నువ్వు ఏ విధంగా గడపబోతున్నావు? అంతెందుకండి, మనల్ని మనం పరీక్షించుకుంటేనే తెలిసిపోతుంది. వెన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ యాజ్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులుగా రక్షించబడ్డ కొత్త దినాల్లో ఉన్న ఆ ప్యాషన్ కావచ్చు, ఆ లవ్ కావచ్చు, అదంతా ఇప్పుడుందా అని వెనక్కి తిరిగి చూస్తే 90% వి లూజ్ దట్. అరే అప్పట్లో ఎట్లుండే అసలు ఆ రోజుల్లో? అక్కడ మీటింగ్ జరుగుతుందంటే అసలు పక్కన అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయి దేవుని వాక్యం నేర్చుకోవాలన్న ఆ ప్యాషన్, ఆ జీల్ ఇప్పుడు ఎక్కడ? పక్కనే ఉంది. ఈ నుంచి 10 కిలోమీటర్లు కూడా ఉండదు చర్చ్ బిల్డింగ్. బైబిల్ స్టడీకి రమ్మంటే ఎవరు రారు. ఈరోజు పక్కనే ఉన్నా రామ్. మనం కొత్త విషయాలు నేర్చుకోవాలంటే రామ్. ఎన్నో రీజన్స్ మనకు. అందుకే పౌలు హెచ్చరిస్తాడు. అంటే పాయింట్ ఏంటంటే హౌ వీఆర్ ఎండింగ్ అవర్ లైఫ్ విషయంలో పౌలు హెచ్చరిస్తాడు. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఎవ్రీడే మనం చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? ఎగ్జామిన్ వెదర్ వీఆర్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. 1 Corinthians 10:12 తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను యేసుప్రభుని అంగీకరించాను ఇంకా చాలు అయిపోయింది అని చెప్పేసి అనడానికి లేదు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఎగ్జామిన్, ఎవ్రీ డే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. అందుకే నేను ఈ క్వశ్చన్ రాసుకున్నా. రాత్రి పడుకునే ముందు ఈ క్వశ్చన్ వేసుకోవాలంట మనం చాలాసార్లు. ఈరోజు ప్రభువు పిలుపుకు తగిన రీతిలో నేను జీవించాను అని అనుకోగలుగుతున్నమాట. పాత నిబంధనలో ఒక అమ్మాయి ఉంది, మనందరికీ తెలిసిన అమ్మాయి. అమ్మాయి పేరు రూతు. తెలుసు కదండి మనందరికీ. హౌ షీ స్టార్టెడ్ హర్ జర్నీ అండి. హౌ షీ స్టార్టెడ్ హర్ జర్నీ. ఎట్లా ప్రారంభించింది తన జీవితాన్ని? ఎలాంటి అవకాశాలు లేవు, ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఒక మోయాబీయురాలైన విధవరాలుగా ఉందామే. కానీ ఎప్పుడైతే తన చుట్టూ పరిస్థితులన్నీ దిగజారిపోయాయో, భర్త చనిపోయాడు, ఆ భర్త అన్న చనిపోయాడు, ఆ అత్త మామగారు చనిపోయారు, ఎవరు మిగిలారు లాస్ట్కి? ఇగో 2 కోడళ్ళు, ఒక అత్త మిగిలింది. అత్త వచ్చి అన్నది, అయ్యా అమ్మ ఇంకా
నా దగ్గర ఏం లేదు, మరి మీరు వెళ్ళండి, యవనస్తులుగా ఉన్నారు, వై కాంట్ యూ గో బ్యాక్ అండ్ మ్యారీ, మళ్ళీ వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోండి, పిల్లల్ని కనండి, నేను మాత్రం మిమ్మల్ని పోషించలేదు అంటే ఇంకొక కోడలు అన్నది సరే నేను పోతా అంటే వెళ్ళిపోయింది. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు రూతు అని అంటే ఏమన్నది తెలుసా రూతు? నాకు అది ఆ వచనం ఇంకా స్టిల్ ఫ్రెష్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు. అండ్ మెనీ స్కాలర్స్ బిలీవ్ దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని అంటారు. దానికి ముందే జరిగింది. దట్ ఈస్ అ కన్ఫెషన్ బికాస్ షీ వాజ్ నాట్ ఎ ఇజ్రాయలైట్. అండ్ బై ద వే షీ ఈజ్ నాట్ అ ఇజ్రాయలైట్. దేవుడు తెలియదు ఆమెకు, కానీ ఇదిగో ఆమె దేవుణ్ణి తెలుసుకుంది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి షీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఎట్లా ముగించిందండి తన లైఫ్ని? అన్ని కష్టాలు గుండా వెళ్ళింది కదా. అందరూ పోయారుగా, మళ్ళీ వెళ్ళారుగా ఊరికి వెళ్ళారు ఇద్దరు, అత్త ఆమె. మళ్ళీ అక్కడ అందరూ పొలంలో అంతా మిగిలిందే, లాస్ట్కు మిగిలిన దాన్ని ఈమె ఏరుకొని ఇంటికి తీసుకొచ్చి చాలా కష్టంగా అత్త కోడలు ఇద్దరు జీవించలా, చాలా కష్టపడలా, కానీ దేవుడు దీవించాడు బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్. బోయాజు ద్వారా బ్లెస్ చేశాడు, బోయాజునే భర్తగా ఇచ్చాడు. ఏమైందండి ఆమె ఎండ్? ఆమె చచ్చిపోయింది, ఒకరోజు చచ్చిపోయింది. కానీ ఆమె వంశంలోంచే ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. హర్ స్టార్టింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్, బట్ షీ ఎండెడ్ హర్ లైఫ్ వెల్. ఎలా ప్రారంభించాం అనేది ముఖ్యమే, ఎలా ప్రారంభించాం అనేది ముఖ్యం కాదు అనేది కూడా పెట్టుకుందాం, రెండు పెట్టుకుందాం. కానీ ఎలా ముగిస్తాం అనేది మనం మననం చేయాల. ప్రసంగిలో ఆ మాట ఉంటుంది, మీకు తెలుసా? ప్రసంగి 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన క్రైస్తవ ప్రయాణంలో పరదేశులుగా ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో, పరలోకం వైపు ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో మనం తప్పిపోకుండా ఉండాలంటే, దేవునికి డిస్గ్రేస్ తేకుండా ఉండే క్రైస్తవులుగా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సౌలుకు సమూయేలు ఉన్నాడా లేదా? సమూయేలే చెప్పాడు, బ్రదర్ వెయిట్ ఫర్ మీ, నేను వస్తాను, అందరం కలిసి చేస్తాం. మనోడు ఇన్నాడా? ఇన్లే. సో ఒక రకంగా సమూయేలు సౌలుకు ఆలోచనకర్తగా ఉన్నాడు. హీ వాజ్ అ కౌన్సిలర్. దో హీ వాజ్ అ ప్రాఫిట్, హీ వాజ్ అ కౌన్సిలర్ టు సాల్ అండ్ హీ డిసొబేడ్ హిస్ కౌన్సిలర్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం క్రైస్తవ ప్రయాణంలో కొనసాగుతున్న ఈ ప్రయాణంలో మనం పడిపోకుండా ఉండాలంటే, దిస్ ఈస్ ద వన్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ సాల్, ఈజ్ వీ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఆలోచనకర్తలను పెట్టుకోవాలా. నువ్వేంది నాకు చెప్పేది? మైక్ వచ్చి నన్ను అడిగాడు అనుకో, అంటే నువ్వేందా మొన్న వచ్చినావు, ప్రాస్పెక్టివ్ గ్రూప్లో ఉన్నావు, నేను దీనికి ఎప్పటి నుంచో పాస్టర్గా పనిచేస్తున్నా అన్నాను అనుకో, నా అంత దరిద్రమైన పాస్టర్ ఇంకెక్కడ ఉండడు. అర్థమవుతుందా? అది బిలీవర్స్కి కూడా వర్తిస్తుంది. అండ్ మనం ఎందుకు మెంటర్స్ని పెడుతున్నాం మన చర్చ్లో? మీకు దే ఆర్ వైజ్ కౌన్సిలర్స్ హూ విల్ గైడ్ యూ. మీకు వస్తారు నూతన సంవత్సరంలో మీకు ఒక ఆశీర్వాదం. అది ఒక నాయకుడిగా, కౌన్సిలర్గా. ఇప్పుడు నాకు కూడా కౌన్సిలర్స్ ఉన్నారండి, నాకేం లేరని అనుకోవద్దు మీరు. నాకు గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హూ విల్ కౌన్సిల్ మీ. ఐ విల్ గో టు దెమ్, ఐ విల్ ఆస్క్ దెమ్. ఆలోచనకర్తలు ఉండుట ఆశీర్వాదకరం. ప్రసంగిలో ఉందా లేదా మాట? సామెతల్లో ఉందా లేదా మాట? ఆలోచనకర్తలు లేకపోతే నాశనమే. సౌలు ఆ మెయిన్ పాయింట్ని మిస్ అయ్యాడు. రెండో విషయం ఏంటో తెలుసా? మన క్రైస్తవ జీవితం ఒంటరి ప్రయాణం కాదు. మనం ఒంటరి ప్రయాణం. చాలామంది క్రైస్తవులు నేను నా క్రీస్తు, నేను ఇంట్లో కూర్చొని మా మెసేజెస్ వింటాను, లేకపోతే ఇంట్లో కూర్చొని నేను సాంగ్స్ వింటాను, థియాలజీ చదువుతాను, సంఘంతో నాకు సంబంధం లేదని బ్రతుకుతారు. కాదండి, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ బిబ్లికల్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు ప్రభు సంఘము అన్న వ్యవస్థను ప్రారంభించిందే మనం సంఘంలో సభ్యులు అవ్వాలని. నువ్వు సంఘంలో సభ్యుడవు కాకుండా ఒక రకంగా క్రైస్తవుడు అని నేను అడగాల్సి వస్తుంది నేను కొన్నిసార్లు. ఆర్ యు రియల్లీ ఎ క్రిస్టియన్?
If you are a Christian, you are part of the body of Lord Jesus Christ. And if you are part of the body of Lord Jesus Christ, you have to be part of the local church. Because the local church is a representation to the body of Lord Jesus Christ. సో మనం పడిపోకుండా మన ప్రయాణంలో పరదేశులముగా ఉంటూనే పరలోకానికి వెళ్ళే క్రైస్తవులుగా సియోను వైపు సంతోషంగా కొనసాగాలంటే మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. దట్ ఈస్ వాట్ ద లోకల్ చర్చ్ ఇస్. నిన్ను కాపాడుతారు, నిన్ను భద్రపరుస్తారు, నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు, నీకు సహాయం చేస్తారు, నీకు ప్రార్థన చేస్తారు. సో ప్లీజ్ బీ కమిటెడ్ టు ద లోకల్ చర్చ్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ జర్నీ. లేకపోతే యూ విల్ నాట్ ఎండ్ వెల్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ, యూ విల్ నాట్ ఎండ్ వెల్. ఒక మంచి ఆరోగ్యకరమైన సంఘానికి నువ్వు అంటు కట్టబడకపోతే నీ జీవితంలో యూ విల్ నాట్ ఎండ్ వెల్. దేవుడిచ్చిన ఆశీర్వాదం సంఘమని మర్చిపోవద్దు. మనది ఇప్పుడు ఆమె లోలో జోన్స్ పరిగెత్తిన 100 మీటర్ల ప్రయాణం కాదండి, పరుగు పందెం కాదు. 200 మీటర్లో 400 మీటర్లోదా మన ప్రయాణం, క్రైస్తవ ప్రయాణం. ఇట్స్ అ లాంగ్ జర్నీ, ఇట్స్ లాంగ్. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు? 80, 60, 70, మేబీ 20, మనకు తెలియదు. కానీ వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెండవ ట్రూత్ చెప్పనివ్వండి. ఆ పాటలో ఉంది కదా, ఏమనుంది, ఇంతకుముందు కూడా గుర్తు చేశాను నేను. ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా మన్నైపోవునుగా. మనం మన్నైపోతాం, మన దేహం, అవునా కదా? సౌలు చనిపోయాడు పాత నిబంధనలో, నూతన నిబంధనలో సౌలు చనిపోయాడు. నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. సో నువ్వు నేను కూడా చనిపోతాం. వీఆర్ గోయింగ్ టు డై ఇన్ దిస్ వరల్డ్. వయసులో తేడా ఉండొచ్చు, సమయంలో తేడా ఉండొచ్చు, కానీ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ డై. అండ్ మనం మట్టిలోకి మన దేహం వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. కానీ ద క్వశ్చన్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డై ఈజ్ అ డెసిషన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఎలా చావబోతున్నామన్న నిర్ణయం మాత్రం మన చేతుల్లో. చావడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందా అండి? చైతన్య, బాగా ఇష్టమా నీకు చావడం? ఒక 3 ఫ్రెండ్స్ పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి క్రాష్ అయిందంట, చనిపోయారు. ఎంట్రన్స్లో ఉన్నారు. అక్కడ ఏంజిల్ అడిగాడట, నువ్వు ఆ క్యాస్కెటేనా బాక్స్ని ఏమంటారు, క్యాస్కెట్లో ఉన్నప్పుడు ఒకవేళ వినాలనుకుంటే నువ్వు ఏం వినాలని ఆశపడేవాడివి? నువ్వు ఏం వినాలని ఆశపడేవాడు? క్యాస్కెట్లో ఉండి నీ చుట్టుపక్కల నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఒక మాట అనాలని నువ్వు కోరుకుంటే ఏ మాట అనాలని నువ్వు కోరుకున్నావు అని అడిగితే ఫస్ట్ ఆయన అన్నాడట, నేను ఒక మంచి డాక్టర్ని కదా, ఇదిగో ఈయన చాలామంది ప్రాణాలని కాపాడాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఈయన మన మధ్యలో లేడు, అయ్యో ఈయన ఇంత మంచిగా బ్రతికాడు కదా, ఇంత చాలా చేశాడు కదా, నా గురించి గొప్పలు చెప్తే నేను వినాలని అనుకున్నాను అని అన్నాడట. సరే, వెరీ గుడ్ అని చెప్పి రెండో ఆయన అడిగాడట. రెండో ఆయన, నువ్వేం వినాలనుకుంటున్నావు అంటే, నేను ఒక టీచర్ని, నేను చాలామంది ప్రజలకు ఎస్పెషల్లీ విలేజెస్లో చిన్నపిల్లలకు చదువు చెప్పా, వాళ్ళు పెద్దగా అయ్యారు, వాళ్ళందరూ ప్రయోజకులు అయ్యారు, వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా సెటిల్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా నా నుంచి ఇన్ఫ్లుయెన్స్ పొందుకున్నారో నేను వినాలనుంది అని చెప్పి రెండో వాడిని అన్నారట. చివరి ఆయన దగ్గరికి వచ్చి, సరే మరి మూడో వాడి నీ సంగతి ఏంటి అని అడిగితే ఆయన కాస్త ఆలోచించాడట. కాస్త ఆలోచించి అన్నాడంట, నేను ఇదిగిదిగో ఆయన శరీరం కదులుతుంది అని ఎవరైనా చెప్తే వినాలని అనుకున్నాను అని అన్నాడట. అర్థమైందా? బతికే ఉన్నాడని. ఎవరైనా అరే ఈజ్ మూవింగ్ అని ఎవరైనా అంటారేమో, అది నాకు వినాలని ఆశ ఉంది అని అన్నాడట. అంటే పాయింట్ ఏంటంటే, చావాలని ఎవరికి ఇష్టం లేదండోయ్, అందరూ బతకాలనే కోరుకుంటారు. కానీ ఆపుతామా చావును? నోబడీ కెన్ స్టాప్, నోబడీ కెన్ సే దట్ ఐఎమ్ వెరీ బిజీ. సువార్త టైంలో చెప్పాం కదా, నాకు చాలా పని ఉందండి, ఇంకా ఈ సంవత్సరం అంతా చాలా పరిచర్య చేయాలా, ఇంకో 10 మంది లీడర్స్ని లేపాలా, లేకపోతే చాలామంది కొత్త పాస్టర్లను లేపాలా, నాకు చాలా పని ఉంది ఈ సంవత్సరం అంటే దేవుడు సరే శంకర్ ఈ సంవత్సరం నిన్ను చాపకుండా ఆపేస్తాను అని అంటాడా? నో, హీ డిసైడ్స్ ద టైం. అది వచ్చినప్పుడు మనం ఒబే చేయాల్సిందే.
ప్రాంతీయమైన భేదాలు ఉండవు, కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు. అది వచ్చినప్పుడు మనం తప్పకుండా చావాల్సిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. కరెక్టే కదా? 2024 అయిపోయింది, 2025 వచ్చింది. సంవత్సరాలు వచ్చాయి, సంవత్సరాలు పోతున్నాయి, పుట్టినరోజులు వస్తున్నాయి, పుట్టినరోజులు వెళ్ళిపోతున్నాయి. మనందరం మరణానికి దగ్గర అవుతున్నాం. అయితే పాయింట్ ఏంటంటే మనం మరణానికి ఎట్లా సిద్ధం అవుతున్నాం? అసలు సిద్ధం అవుతున్నామా లేదా? బై ద వే, మొన్ననే మాట్లాడుతూ ఉంటే మా మేడం తోటి, సతీమణితోటి వస్తలే, అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఏంది స్వీటీ అని. అయిపోయినాయి అన్నది. వి డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు డై, బట్ ఆర్ వి రెడీ టు డై? ఆ పాత నిబంధన సౌలులాగా చనిపోదామా? నూతన నిబంధన సౌలులాగా చనిపోదామా? ఇస్కరియోతు యూదాలాగా చనిపోదామా? లేకపోతే పేతురులాగా చనిపోదామా? మంచి పోరాటం పోరాడామని మరియు క్రీస్తు కొరకు నేను ప్రతి విషయంలో విధేయత కలిగి ఒకవేళ చచ్చిపోతే కూడా నా మరణం ద్వారా క్రీస్తు మహిమపరచబడతాడని, ఆ తర్వాత ప్రజలు నిజంగా ఈయనండి క్రిస్టియన్ అంటే ఈయనండి అని చెప్పి పొగిడే విధంగా మరణించడానికి సిద్ధపడుతున్నామా? కొంతమంది చనిపోతే బాగపోయిండు, ఎప్పుడో పోవాల్సింది, కాస్త లేట్ చేశాడని. అసలు పౌలులాగా మాట అనగలుగుతామా మనం? మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో ఒకరోజు ఆ పరలోకంలో నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది, నాకే కాకుండా నాతో పాటుగా క్రీస్తును అపేక్షించే వారందరికీ అది ఇవ్వబడుతుంది అని పౌలు చెప్పినట్టుగా మనం చెప్పగలుగుతామా? దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి మనకు ఎన్ని ఎక్స్క్యూజెస్ కదా, చాలా ఎక్స్క్యూజెస్, సాకులు చెప్పే క్రైస్తవులుగా మనం ఉందామా? Dear brothers, we are happy that 2025 is coming. Very happy. And 31st రోజు we are going to celebrate it. Very good. Can let me tell you, 2025 is a reminder that you are coming very close to your death. It's a reminder that you are going to die very soon. And here I comes 2025 just to remind you that your days are very few. How you are going to live. ప్రారంభం నుండి చివరి వరకు దేవుని పని నెరవేర్చడానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. He started well, he ended well. Let's see Lord Jesus Christ to end well. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు, ఒక పర్పస్ తోటి వచ్చాడు. ప్రారంభంలో కూడా ఆయన వచ్చింది గొప్ప పనికే. ఆయన జీవితం కూడా గొప్పగా జీవించాడు, ఆయన మరణం కూడా గొప్పగా మరణించాడు. ఇదిగో he is the ultimate example for all of us who started well and who ended well. At least we can see to him to end well, although we may not start well. పేతురు యేసును చూస్తూ నడిచినంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే తుఫాన్ని చూశాడో, ఎప్పుడైతే చుట్టుపక్కల పరిస్థితులను చూశాడో ఏమైపోయింది? మునిగిపోసాగాడు. Dear brothers, if you want, if I want, if we want to end well, మనం ఒకవేళ కరెక్ట్గా ముగించాలనుకుంటే ఇదిగో హియర్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా చెప్తున్నాడు, ఇఫ్ we really want to end well, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున 11వ అధ్యాయం మీరు చూస్తే వాళ్ళందరి గురించి మాట్లాడతారు. ఫెయిత్ లీడర్స్ గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు, కాబట్టి ఏం చేయాలి? ఇదిగో చూడండి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. డియర్ క్రిస్టియన్స్, ఓపికతో పరిగెత్తండి. ఎవరి వైపు చూస్తూ పరిగెత్తండి? యేసు క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తండి. దెన్ యూ కెన్ ఎండ్ వెల్, దెన్ వీ కెన్ ఎండ్ వెల్. హెబ్రీ 3:15 కూడా ఆ మాట ఉంటుంది, ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో
పాలివారమయ్యుందుము. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అంతము మట్టుకు క్రీస్తుకు మనం పట్టుకొని ఉందాం. యాంకర్, ఇంగ్లీష్లో సాంగ్ కూడా ఉంటుంది యాంకర్ దాని మీద. ఆయనను పట్టుకొని ఉండాలి మనం అంతం మట్టుకు. అప్పుడు మనం వి కెన్ ఎండ్ వెల్, మన ముగింపు బాగుంటుంది. అసలు ఎవరు ప్రారంభించారు బై ద వే ఈ కార్యం మనలో? దేవుడే. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. డెఫినెట్గా గాడ్ విల్ హెల్ప్ us, బట్ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అది కష్టం కావచ్చు, సిక్నెస్ కావచ్చు, లాస్ కావచ్చు, ఏదైనా సరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హోల్డ్ ఆన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. దానిని ఆయన కొనసాగింపజేస్తాడు. సో వీ కెన్ ఎండ్ వెల్. సులువుగా చిక్కుల బెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఓపికగా మనం పరిగెత్తాల్సిన వారమై ఉన్నాం. అందుకే ఒక ఆయన ఇట్లా రాశాడు, యేసు కొరకు పరిగెత్తండి, ప్రజల కొరకు కాదు, కేవలం ఒక డ్యూటీ లాగా కాదు. మీరు పరిగెత్తుతా ఉంటే మీ పరుగు పందాన్ని చూడడానికి ఒక ప్రేక్షకుడు ఉన్నాడు. ఆయన స్వయాన యేసుక్రీస్తు. ఆ ప్రేక్షకుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు, ఆయన మిమ్మల్ని విజయ తీరాల వైపు నడిపిస్తాడు. కాబట్టి ఆయనను చూస్తూ ఆయన కొరకు పరిగెత్తండి అంటాడు ఆయన. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ పరుగు పందెమును చక్కగా ప్రారంభించడమే కాదు, మన క్రైస్తవ జీవితం అనే పరుగు పందాన్ని చాలా మంచిగా ప్రారంభించడమే కాదు, బాగా ముగించండి. ఫినిష్ వెల్. అండ్ లెట్ మీ యాడ్, దీనికి ఇంకొకటి యాడ్ చేయనివ్వండి, ఫినిష్ విత్ జాయ్. ఆనందంతో ముగించండి. ఇది చేయాలి క్రైస్తవుడిని కదా, ఇది ఇన్ని ఆజ్ఞలా, ఇది చేయకూడదు అది చేయకూడదు అని దేవుడు చెప్పాడని భారంగా కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు సంతోషాన్ని ఇచ్చేవి. ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ నాట్ టేక్ ద కమాండ్మెంట్స్ యాజ్ అ బర్డెన్, యూ విల్ జాయ్ఫుల్లీ డూ ఇట్. ఆనందంతో పరుగు పందాన్ని ముగించండి. కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్నాం, ఆనందంతో ముగించండి. 1761లో ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి పుట్టాడు. చెప్పులు కుట్టే కుటుంబం నుండి వచ్చాడు, కానీ చదవాలని, దేవునిలో ఎదగాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలని చాలా ఎక్కువగా ధ్యానం చేశాడు. అవి ఆయనను పురికొల్పాయి. కాబట్టి వేరే ప్రాంతాలకు సువార్త చెప్పడానికి మిషనరీగా వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 1793లో, అంటే 32 years ఉన్నాడు ఆయన. ఈ వాజ్ జస్ట్ 32 years. యేసు ప్రభు ఏజ్కి కాస్త దగ్గరలో. అప్పుడు ఆయన ఇండియాకు వచ్చాడు, కలకత్తాకి మొట్టమొదటిసారిగా వచ్చాడు. హీ వాజ్ ద ఫస్ట్ ప్రొటెస్టెంట్ మిషనరీ టు ఇండియా. ఎన్నో శ్రమలు వచ్చినప్పటి నుంచి. డబ్బులు ఉండేవి కావు. బ్రిటిషర్స్ అప్పుడు పాలించే వాళ్ళు. బ్రిటిషర్స్ ఈ విధంగా వచ్చే వాళ్ళను బాగా ఆపేవారు, సువార్త చెప్పనీయకపోయేవాళ్ళు. కానీ ఆయన చాలా కష్టపడ్డాడు, చెప్పులు కూడా కుట్టాడు ఇండియాకు వచ్చి. ఆ తర్వాత ఇంట్లో పెద్ద ట్రాజడీ వచ్చింది. కుమారుడు చనిపోయాడు, తల్లి పిచ్చిదైపోయింది. 1807లో ఆమె కూడా చనిపోయింది. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తన పనిని కొనసాగించడంలో ఏమాత్రం కూడా ఆగలేడు. మనందరికీ తెలుసు, అప్పటి సమాజంలో ఉన్న సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఈయన పోరాడాడు. ఆయన చేసిన కృషి వలననే బ్రిటిషర్స్ సతీ సహగమనాన్ని నిషేధించింది భారత ప్రభుత్వంలో. భారతీయ భాషల మీద ఆయన కృషి చాలా గొప్పది. మొట్టమొదటి బెంగాలీ డిక్షనరీని ఆయనే రాశాడు. మిగతా సాంస్క్రిట్లో, మరాఠీలో కూడా చాలా డిక్షనరీస్ని ఈయన రాశాడు. బెంగాలీ, సంస్కృతం మరియు మరాఠీలలోని డిక్షనరీలతో పాటు హిందూ పురాణ పద్యం రామాయణంలోని 3 సంపుటాల అనువాదాన్ని కూడా తన ఫ్రెండ్తో కలిసి ఈయన సిద్ధం చేశాడు. ఈయనకు వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది, ఎందుకంటే ఆ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాలో ప్రజలకు వ్యవసాయం మీద అవగాహన కల్పించాడు. అగ్రికల్చరల్ హార్టికల్చరల్ సొసైటీని స్థాపించి అప్పుడే కొత్త కొత్త వంగడాలను భారతదేశంలో సృష్టించడానికి ఆద్యుడుగా ఆయన పనిచేశాడు. సేరాంపూర్ అనే విలేజ్లో అందరికీ చదవాలని, ఎస్పెషల్లీ
గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన స్కూల్ స్టార్ట్ చేసి ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ చూడకుండా అందరికీ అందులో అడ్మిషన్ ఇచ్చాడు. ఇది మొట్టమొదటి కళాశాల, డిగ్రీ వరకు వాళ్ళకు చదువు చెప్పించిన ఒక కళాశాలగా ఇండియాలో అప్పటి నుంచే ఈ యొక్క కళాశాల ఉంది. భారతీయ భాషల్లో బైబిల్ తర్జుమా మొదలుపెట్టింది ఈయనే. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ పరిచయం చేసి చాలా లిటరేచర్ని ఇండియన్ క్రిస్టియానిటీకి అందించింది ఈయనే. 1993లో ఆయన చనిపోయిన తర్వాత 1834లో ఆయన చనిపోయాడు. సెరాంపూర్లో, ఇండియాలోనే చనిపోయాడు. ఇండియాకి మిషనరీకి వచ్చి ఇండియాలోనే చనిపోయాడు. 1993లో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయన ఫోటోని పోస్టేజ్ స్టాంప్ మీద ఆయన చిత్రాన్ని ముద్రించింది. బై ద వే, ద ఇండియన్ గవర్నమెంట్ చేసింది చాలా తక్కువ. ఆయన చేసిన పనికి మేబీ భారతరత్న ఇచ్చిన తక్కువే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. దట్ మచ్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియన్. ఒకవేళ ఒక మిషనరీగా కేవలం సువార్తనే కాదు, సామాజిక అంశాలను కూడా పెట్టుకొని హోలిస్టిక్గా ఆయన తన పరిచర్యను మొదలుపెట్టి ఇండియాలో ఒక మంచి మిషనరీగా ఆయన నిలబడ్డాడు. 1834లో ఆయన చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు విలియం కేరీ. And the famous quote of William Carey, expect great things from God, attempt great things for God. దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులను ఆశించు, దేవుని కొరకు గొప్పగా ప్రయత్నించు. He ended well. He ended well. And do you want to end well? మనందరం కూడా సరిగ్గా మన జీవితాలని ముగిద్దామా? నాతో కలిసి ప్రార్థన చేయండి. బైబిల్లోంచి మనం చూసాం, బైబిల్కి వేరుగా బైబిల్ని నమ్మిన వ్యక్తులు ఏ విధంగా ముగించారో మనం చూసాం. ఎన్ని సాకులు చెబుతున్నాం. ఎన్నో పుట్టినరోజులు అయిపోయాయి, ఎన్నో సంవత్సరాలు కూడా వెళ్ళిపోతున్నాయి. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. ఇంకా సాకులు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని లేదా నీతి కిరీటాన్ని పొందుకోవాలని, లేకపోతే నీతి కిరీట సంబంధమైన రివార్డ్స్ని పొందుకోవాలని ఆశ లేదా? కొన్ని రోజులే ఇక్కడ. వీఆర్ సోజర్నర్స్, వీఆర్ నాట్ టెంపరరీ రెసిడెంట్స్ హియర్. ఈ భూమి మీద రెంట్కుంటున్నాం అంతే ఒక రకంగా. దిస్ ఈజ్ నాట్ అవర్ హోమ్. వీఆర్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ planet. Our home is in eternity with God. దేవా, అపరాధంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే మమ్మల్ని రక్షించావు. నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నావు. ఆ రోజే మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు. మేము ఒకరోజు పరలోకానికి వెళ్తామని కూడా మా అందరికీ తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మేము పరలోకానికి వెళ్తాం, ప్రభుతో ఉంటామని తెలుసు. కానీ ప్రభు చాలాసార్లు ఆ ఫోకస్ లేకుండా మా రాజ్యాలను కట్టుకుంటూ మాకు మేమే సర్ది చెప్పుకుంటూ కొనసాగుతున్నాం. క్షమించండి. ప్రారంభంలో చాలా ప్యాషనేట్గా ఏదైనా చేద్దాం, చావడానికైనా సిద్ధామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం. కానీ మెల్లిమెల్లిగా బాధ్యతలు పెరుగుతున్నా కొద్దీ, ఎదుగుతున్నా కొద్దీ వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నీకు తక్కువ ప్రాధాన్యతనిచ్చాం. మమ్మల్ని క్షమించండి. మీకు ప్రాధాన్యతనిస్తూనే మా బాధ్యతలు నెరవేర్చడానికి మాకు సహాయం దయచేయండి. మా జీవితాల ముగింపులో పౌలు వలె మేము కూడా ఆ మాట అనడానికి సహాయం దయచేయండి.
నీతో సంబంధంలో, సహవాసంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, సంఘముగా పరిచర్య చేసే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, ఆజ్ఞలు పాటించే విషయంలో, అన్ని విషయాల్లో మేము మీకు మహిమకరంగా ముగించడానికి సహాయం దయచేయండి. కొత్త సంవత్సరంలోకి అటువంటి దృక్పథంతో మేము అడుగు పెట్టడానికి కృప దయచేయండి. ఎప్పుడు చేస్తామో తెలియని పరిస్థితుల్లో మేమున్నాం. చావు మమ్మల్ని పలకరించడానికి ముందే నీ కొరకు నిజంగా నిలిచే నిత్యమైన పని చేస్తూ నీతో సంబంధంలో ఎదిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.